అందరికీ నమస్కారం అండి. కాకరకాయ జీడిపప్పు వేపుడిని ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చేదులేని కమ్మని కాకరకాయ వేపుడు తయారీ విధానాన్ని చూద్దామండి. కేజీ కాకరకాయలు శుభ్రంగా కడిగి తడి లేని వాటి పైన పొట్టుని ఒక పీలర్తో పీల్ చేసుకుందామండి. ఇలా పీల్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలోని గింజలన్నిటినీ తీసేసుకుందాం. ఇలా మొత్తం గింజలన్నీ తీసుకున్న కాకరకాయల్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. అలానే కాకరకాయ జీడిపప్పు ఫ్రై అన్నాం కనుక ఒక అరకప్పు జీడిపప్పు కూడా తీసుకుందామండి. ఇప్పుడు ప్లేట్లో వేసిన కాకరకాయ ముక్కల్లో ఒక స్పూన్ పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ రసం, కాకరకాయలకి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నింటినీ కాకరకాయలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచేసుకుందామండి. అరగంట తర్వాత కాకరకాయలో నీరంతా ఊరుతుందండి. దాన్ని అంతా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. కాకరకాయ ఫ్రైలోకి మసాలా కావాలి కనుక ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వీటన్నింటినీ కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తయారైన కాకరకాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఆల్రెడీ ఉప్పు ఉంది కనుక ఉప్పు ఇప్పుడు అక్కర్లేదండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి తగినంత నూనె వేసి బాగా వేడైన తర్వాత జీడిపప్పుల్ని కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ నూనెలో కాకరకాయ ముక్కలన్నిటిని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. కాకరకాయ రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ప్రతిరోజు అరకప్పు కాకరకాయ కూర తినేవారికి ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు తయారైపోయిన కాకరకాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న వాటిని ఇలా అయిపోయినాయండి. ఇప్పుడు నూనె అంతా తీసి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె ఉంచి దానిలో ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ ఇంగువ, ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిసేపు వేగిన తర్వాత నూనె ఆల్రెడీ వేడిగానే ఉంది కనుక ఫ్లేమ్ లోలో చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలిసిన కాకరకాయ ముక్కల్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం చేసుకుందామండి. ఇలా బాగా కలిసిన దాన్ని ఒకసారి ఉప్పు చూసుకోండి. ఇప్పుడు జీడిపప్పు అంతా వేసుకుని అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం కూడా వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియం పెట్టుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు తయారైపోయిన కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. మంచి వాసనతో గుమగుమలాడుతున్న జీడిపప్పు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి చాలా చాలా బాగుండే ఈ కాకరకాయ జీడిపప్పు ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి.